అనకాపల్లి జిల్లాలో పార్టీ బలోపేతంపై వైసీపీ ఫోకస్ పెంచింది. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఓ మాజీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించారా? ఆయనకు జిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ గాడిలో పడుతుందని భావిస్తున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇటీవలే పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించిన పార్టీ హైకమాండ్ తాజాగా అనకాపల్లి జిల్లాకు కొత్త అధ్యక్షుడిని నియమించింది. వైసీపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అనకాపల్లి జిల్లా బాధ్యతలు కట్టబెట్టారు. కరణం ధర్మశ్రీకి జిల్లా బాధ్యతలు అప్పగించడం ద్వారా జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని వైసీపీ అధినేత జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇక 2019 ఎన్నికల్లో అనకాపల్లిలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తిరిగి 2024 ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జిల్లాలో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేక డీలా పడింది. దాంతో జిల్లాలో పార్టీని గాడిన పెట్టేందుకు కరణం ధర్మశ్రీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికే కరణంకు బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. అయితే జిల్లా బాధ్యతలు స్వీకరించగానే తాడేపల్లిలో కరణం ధర్మశ్రీ అధినేత జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లాలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపీ సీటుని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరాన్ని, బాధ్యతను గుర్తు చేస్తూ అధినేత దిశానిర్దేశం చేశారు. వాస్తవానికి ధర్మశ్రీకి జిల్లా బాధ్యతలు అప్పగించడం వెనక అనేక కారణాలున్నట్టు తెలుస్తోంది. గతంలో ధర్మశ్రీకి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అప్పట్లో సామాజిక సమీకరణాల నేపథ్యం కారణంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. కానీ ధర్మశ్రీ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. అనంతరం జగన్ కు వీర విధేయుడుగా కంటిన్యూ అవుతున్నారు. అందుకే ఇప్పుడు జగన్ పట్టుబట్టి మరీ ధర్మశ్రీకి జిల్లా బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అనకాపల్లి జిల్లా పరిధిలో వైసీపీ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో కీలక లీడర్లంతా అధినేత సూచనలతో మరింత దూకుడు చేయాలని నిర్ణయించారు. రూరల్ బెల్ట్లో వైసీపీకి గట్టి పట్టుంది. సూపర్ 6 హామీలు నెరవేరకపోవడంతో పాటు ఇతర అనేక కారణాల వల్ల కొత్త ప్రభుత్వం మీద నెమ్మదిగా పెరుగుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి జిల్లా వైసీపీ పెద్దలు కార్యాచరణను రూపొందించే పనిలో పడ్డారు. రాజకీయ కేంద్రంగా చెప్పుకునే అనకాపల్లి పరిధిలో వైసీపీని బలోపేతం చేస్తే ఈ ప్రభావం విశాఖ జిల్లా మీద కూడా పడుతుందని, స్థానిక ఎన్నికల నాటికి ఫ్యాన్ పార్టీ జోరు చేయడం ఖాయమని పార్టీ నేతలు అంటున్నారు.